ఇప్పుడైతే భయమవుతుంది గాయస్. ఎందుకంటే ఇగో స్టిక్ అయితే తిరిగిందని చెప్పిన స్టాండ్ అయితే తిరిగింది. కానీ ఏమవుతుందంటే గాలి ఫుల్గా వస్తుంది. ఫోన్ పడ్డది అనుకో గాయస్, చాలా లాస్ అయిపోతాం. దాని ముందర స్క్రీన్ కూడా బాగాలేదు. సో గాయస్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో గాయస్, ఇప్పుడైతే బ్లాగ్ అయితే లేట్ స్టార్ట్ చేసిన గాయస్. టైం అయితే ఇప్పుడైతే 5:43 అవుతుంది. అయితే ఈరోజు అయితే స్కూల్కి అయితే సివిల్ డ్రెస్ వేసుకోపోయినా గాయస్. ఎందుకంటే నా రెగ్యులర్ యూనిఫామ్ ఏమో చినిగిపోయింది ఇటు సైడు. మళ్ళీ ఇంకోటి నేను ఇట్లా న్యూ ఇయర్ రోజు అట్లా బ్లాగ్ తీసినదేమో మొత్తం మీద అంటింది, పోవట్లేదు అది. అందుకనే సివిల్ డ్రెస్ మీదనే పోయినా. 4కి అయితే వచ్చినా కానీ కొద్దిసేపు ఇంట్లోనే వండుకొని ఉన్నా. ఇక బ్లాగ్ తీయకపోతే ఎట్లా, బ్లాగ్ అన్నప్పుడు డైలీ తీయాలని చెప్పి కంటెంట్ నేను ఎప్పుడైనా ఏదైనా కంటెంట్తో తీద్దామంటే గాయస్ ఫోన్ ఉండదు. ఇప్పుడు ఏమైనా కంటెంట్ దొరికింది అనుకో, తీద్దామన్నప్పుడు ఏమో ఫోన్ ఉండదు. ఏమైనా ఇప్పుడు కంటెంట్ లేకపోయింది అనుకో, ఇప్పుడు ఇట్లా ఇప్పుడున్నానా, ఇప్పుడు ఏం కంటెంట్ లేదు కానీ ఫోన్ ఉంది, కానీ ఏం చేయాలో అర్థం కాదు. అట్లుంటుంది గాయస్. కంటెంట్ ఉన్నప్పుడు ఏమో ఫోన్ ఉండదు, కంటెంట్ లేనప్పుడు ఏమో ఫోన్ ఉంటుంది. అట్లుంటుంది. ఇప్పుడు కూడా ఏం చేసేది ఏం లేదు గాయస్. నేను ఏమన్నా రాసుకునే వర్క్స్ ఉన్నాయి గాయస్, అవి అయితే చూపిస్తా. ఇప్పుడైతే ఏం రాసుకోను నేను, ఎందుకంటే నిన్ననే రాసుకున్న. తెలుగు కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా ఉన్నాయి కానీ వేరేలో బుక్స్ అయితే తెచ్చుకోవాలంటే, ఇప్పుడు వేరేలో బుక్స్ తోటి రాసుకుంటాం కదా గాయస్, అట్లా అని వేరే బుక్స్ అయితే తెచ్చుకోలేదు. ఇప్పుడైతే చేసేది ఏం లేదు, కొద్దిసేపు ఇక్కడ వాకింగ్ అయితే చేస్తా. నేను మార్నింగ్ బ్లాగ్ తీద్దాం అన్నప్పుడేమో చలికి లేవబుద్ధి కాదు కదా, సరే బాధ, చలి వల్ల లేవలేకపోతున్నా. అందుకని అయినా రేపైతే పక్కా లేచి మీకు మా కాలనీస్ అన్నీ చూపిస్తాను. నిన్న బ్లాగ్లో కూడా చూపిస్తాను. గాయస్, కొద్దిసేపు అయితే ఇట్లా మాంజ కట్టుకున్నాం. ఈ మాంజ అంతా వేస్ట్ అవుతుంది. ఇదంతా ఇది ఒక దానికి వేసేసి కాల పెడుతుంది. గాయస్, ఇది టైంపాస్కి అయితే మాంజేసి ఇట్లా కట్టిన. ఒక్కొక్క లేయర్ లేదు గాయస్, ఒక్కొక్క లేయర్ అయితే లేదు, చాలా ఉంది. ఓన్లీగో అదంతా మాంజని, ఉత్తి దొరికిన మాంజని అదంతా. ఇప్పుడు పండగ అయిపోయినాక కూడా మాంజ గురించి ఏం చెప్తుందంటే ఇప్పుడు చెప్తా చూడండి గాయస్. ఇది వచ్చి వైట్ కలర్ సాది, దీంతో ఏం ప్రాబ్లం లేదు. మాంజ అయితే డేంజర్ కాబట్టి మాంజని ఏం చేస్తానో మీరు చూడండి. ఇప్పుడు అంతే, మాంజని అయితే ఇట్లా కట్టేసిన కదా గైస్. ఇక్కడ ముడేసిన. ఇప్పుడు ఇది మాంజ మీకు ఫోన్లో కనిపిస్తుందా? ఇది మాంజ అంతా ఏం చేస్తా అంటే ఒక పేపర్లో దీంట్లో వేసి కాలబెట్టేస్తా గైస్. మాంజ బయట పడేసిన సేఫ్ కాదు, కాలబెట్టేస్తా. అయినా ఏం చేసుకోవాలి, మాంజ పండగ అయిపోయింది. ఒక్కొక్క లేరు లేదు సో గాయ్స్, ఇప్పుడైతే ఏదో ఒక టెక్నిక్ చేసి అయితే మొత్తం కాల్చేస్తా. ఇప్పుడైతే భయం పెట్టింది గాయస్. ఎందుకంటే ఇగో స్టిక్ అయితే తిరిగిందని చెప్పిన స్టాండ్ అయితే తిరిగింది. కానీ ఏమవుతుందంటే గాలి ఫుల్గా వస్తుంది. ఫోన్ పడ్డది అనుకో గాయస్, చాలా లాస్ అయిపోతాం. దాని ముందర స్క్రీన్ కూడా బాగాలేదు. ఇప్పుడు ఇట్లా తీయాలా వద్దా ఇట్లా ఆలోచిస్తున్నా. ఫుల్ గాలి అయితే వస్తుంది ఇలా. చూద్దాం. ఇప్పుడైతే గాయస్ ఏం చేస్తా అంటే మొత్తం పేపర్ ఏం వేస్ట్ చేయ, పేపర్లు వేసి డైరెక్ట్ ఇట్లా మొత్తం తీసేసి ఇట్లా కాల్చేస్తా. కానీ ఇట్లా విని వస్తుంది కాదు, వాళ్ళకి అర్థం కాదు అంటే ఇక్కడ మాంజ ఉన్నట్టు. మీకు కూడా కెమెరాలో కనిపిస్తలేదు కానీ గాయస్, నాకైతే కనిపిస్తుంది.
ఎందుకంటే కట్టింది నేను కానీ నాకు అనిపించదా గాయస్ దగ్గరకు వస్తే కనిపిస్తుంది ఎందుకంటే ఒక్కట్లేదు కదా ఇలా 3-4 ఉన్నాయి ఒకటే దాంట్లో ఇట్లా ఇప్పుడైతే దీన్ని అయితే ఏం చేస్తారంటే గాయస్ ఒకటే దగ్గర మొత్తం మొత్తం మూట కట్టేసి ఇట్లా మూట కట్టేసి ఇట్లా ఇట్లా చిక్కులు చిక్కులు అవుతాయి కదా అట్లా దగ్గర దగ్గర మొత్తం చేసేసి ఏమంటారు అగ్గిపెట్టతో మంట పెట్టేసి కాల్చేస్తా పోయినసారి కూడా చాలాసార్లు అంతే చేసాను నాకు కనుక ఏదైనా మాదే చిక్కు చిక్కు అనిపిస్తే నేను డస్ట్బిన్లో గాయస్ ఏమున్నా కానీ అంటే కాల్చేసాను నేను అంతే సింపుల్గా ఎందుకంటే అది డస్ట్బిన్లో వేసినా కానీ ఒకవేళ ఇప్పుడు మార్నింగ్ 8 o'clock అట్లా చెత్తోడు వస్తాడు వాడొచ్చి వాళ్ళు వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి ఒకవేళ మాంజ చేస్తే వాళ్ళ కాళ్ళు లేవచ్చు చేతులు లేవచ్చు ఏదన్నా కావచ్చు మాంజ సేఫ్ కాదు ఏమున్నా కైట్ ఎగరేసేటప్పుడే యూజ్ చేయాలి గైస్ కైట్ ఎగరేసేటప్పుడు మరీ అంత స్ట్రాంగ్ మాంజాస్ అవన్నీ మన ఫైటింగ్ కోసం అట్లా వేస్తాం నేనైతే కైటు సంక్రాంతి అప్పుడు అయితే కైటు కూడా ఎగరేయా అంటే ఫస్ట్లో ఎగరేసా ఇలాంటి దొరికిన మాంజాలు నేనేం మాంజాలు కొనను మా ఫ్రెండ్స్ ఏమైనా బాబిన్స్ కొంటారు వాళ్ళతో కొంచెం పైసలు తీసుకొని కొని మళ్ళీ వాడినాక కూడా నేను మిగిలిన మాంజా కాల్ చేస్తే ఇంట్లో పెట్టిన డాడీ తిడతాడు అట్లానే ఇప్పుడైతే ఇది కూడా వేస్ట్ ఇక్కడైనా ఉండం ఆడికి పోయినాక అపార్ట్మెంట్లో కూడా ఎగిరేయడానికి ఉంటుందో ఉండదో అయినా ఇంకా పండగ వచ్చేసరికి మళ్ళీ 1 year ఉంది అప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు ఏమైనా వేద్దాం ఇప్పుడైతే ఇదైతే కాల్ చేస్తా గాయస్ ఇవ్వండి అగ్గిపెట్టి అయితే వచ్చినాయి ఇది ఇప్పుడైతే ఇదైతే కాల్ చేస్తా లైట్ కాల్చి మొత్తం దగ్గర పెట్టేసుకుంటా గాయస్ చూసినారు కదా మాంజ అయితే మొత్తం కాలిపోయింది మాంజ అయితే లేదు నా దగ్గర ఉన్న మాంజ అంతా కాల్చేసిన పూర్తి అయితే కాల్చలేదు ఒక్కొక్కటి కాలుతుంది ఎందుకని పేపర్ పెట్టి అయితే కాల్చేసిన అది కూడా వేస్ట్ పేపర్ రఫ్ నోట్లా ఇది అయితే ఇదైతే మొత్తం సాధ్యం ఉంది ఇప్పుడు మాంజ అయితే లేదు ఇప్పుడైతే గాయస్ ఇంతే లాంగ్ మాంజ కాల్చేసిన అంటే చాలా మంది చెప్తున్నారు సోలోలు అయితే కైట్ ఎగిరేస్తారో వాళ్ళు జాగ్రత్త మాంజాలతో చేతులు కూడా దిగుతున్నాయి నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు దిగినాయి చెప్తున్నా అందుకని గాయస్ బ్లాగ్ అయితే ఏం చేసిన చాలా షార్ట్ వీడియో కావచ్చు బ్లాగ్ అయితే ఏం చేసిన ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్ నచ్చితే లైక్ అయితే చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి